అందరు నమస్కారం అండి. 'ఇంద్ర' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. ఏంట్రా నువ్వు ఒక అబ్బకి పుట్టావా? నువ్వు నిజంగే ఒక అబ్బకి పుట్టుంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని మా నాన్నని, బాబాయిని ఎందుకు చంపుతావురా అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ డైలాగ్ గురించి చివర్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా పూనం కౌర్ గురించి మాట్లాడుకుందాం. గత 3, 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో పూనం కౌర్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. పూనం కౌర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సో, పూనం కౌర్ ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది? ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది? అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా పేర్లతో సహా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ పూనం కౌర్ మాట్లాడిన మాటల్ని నేను ఇనిపించలేను. ఎందుకంటే అది ఏరే యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది కాబట్టి, ఒకవేళ నేను ఇనిపిస్తే కాపీ రైట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఆవిడ ఏం మాట్లాడింది అనేది నేను చదివి ఇనిపిస్తాను. ఇన్న తర్వాత మనం క్లియర్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే కడప నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పింది. ఆ వ్యక్తి పేరు ఎక్కడ చెప్పల. పూనం కవిరితో వచ్చిన సమస్యల్లా ఇదే. ఏది కూడా సాలుగా మాట్లాడదు. ఏది కూడా తిన్నగా మాట్లాడదు. అన్ని వంకర టింకరగానే మాట్లాడద్ది. ఆ ఇంటర్వ్యూలో కూడా పేర్లు ఎక్కడ ప్రస్తావించలా. అన్ని వంకర టింకరగానే మాట్లాడింది. ఇండైరెక్టర్ గానే మాట్లాడింది. అయినా సరే మనం ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే తర్వాత ఒక స్టార్ హీరో గురించి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి. నీకు డబ్బు, పవర్ ఇస్తాము అని అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. మేము చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ నగ్న వీడియోలు రిలీజ్ చేస్తాము అని బెదిరించారు. అయినా నేను లొంగకపోయేసరికి పోసాని కృష్ణమురళి చేత ప్రెస్ మీట్ పెట్టించి నా గురించి మాట్లాడించారు. దానివల్ల మా ఇంట్లో సమస్యలు వచ్చాయి. నా పెళ్లి ఆగిపోయింది అని మాట్లాడడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. ఓవరాల్ గా ఆవిడ మాట్లాడిన మాటలు ఇవన్నమాట. సో అసలుకి కడప నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరు? అనేది అందరికి తెలిసిందే. అందరికి తెలిసిందే. ఎప్పటినుంచో కూడా పూనం కౌర్‌కి, పవన్ కళ్యాణ్ గారికి లింక్ కలుపుతూ చాలా మంది మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ వైసీపీ ఏదైతే ఉందో అసలకి ఈ పూనం కౌర్‌ని తెరపైకి తీసుకొచ్చిందే వైసీపీ సోషల్ మీడియా. వైసీపీ సోషల్ మీడియానే స్టార్టింగ్ అది ఎప్పుడెప్పుడో తీసుకొచ్చారు వాళ్ళు. ఏదో ఫేక్ వీడియో తీసుకొచ్చి ఇది పూనం కౌర్ వాయిసే అని చెప్పి దాన్ని బాగా సర్క్యులేట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగకూడదు, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా తొక్కాలి అనే ఒక ప్రయత్నంలో ఆ ఒక ఫేక్ వీడియో తీసుకొచ్చి అక్కడ అప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేశారు. అసలుకి అసలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పూనం కౌర్‌కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సినిమాలో నటించలా. అసలు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ కలిసినట్టు కూడా ఎక్కడా లేదు. ఒక ఫోటో లేదు. ఏమీ లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి, పూనం కౌర్‌కి ఏదో ఉంది అని ఒక తప్పుడు ప్రాపగండాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు అప్పటు వైసీపీ. సో, దాంట్లో భాగంగా వీళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అయ్యారు. బాగా యాక్టివ్ అయ్యారు. ప్రజలు కూడా బాగా మద్దతు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టకపోతే రేపు మనం 2024 ఎలక్షన్‌లో మనకి సమస్య అవ్వద్ది. ఆయన్ని ఎలాగన్నా వ్యక్తిగతంగా దెబ్బ కొట్టాలి అని కడప నుంచి ఎవరు పంపించుంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే పంపించుంటాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి మొగుడే తగులుకున్నాడు. మొగుడే కూర్చున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా బ్యాడ్ చేయాలి. బ్యాడ్ చేస్తే దానికి అది వైసీపీకి లాభం చేకూరుస్తుంది. సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేయాలని పూనం కౌర్‌ని ఎలాగన్నా లోపరుచుకోవాలని ఆవిడకి డబ్బు పవర్ లేకుంటే ఇంకో పవర్ చూపించి ఏదో ఒకటి చూపించి వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఆవిడ చేత మాట్లాడించాలని వాళ్ళు చాలా ప్రయత్నించారు. దాంట్లో భాగంగానే ఆవిడ దగ్గరికి కడప నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళారు. వ్యక్తులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టండి, మీకు డబ్బు ఇస్తాము, మీకు పదవులు ఇస్తాము, నీకేం కావాలో మేము చూసుకుంటాము అని చెప్పి మాట్లాడడం జరిగిందంట. ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ ఒప్పుకోపోయేసరికి బెదిరించడం మొదలుపెట్టారు. నీ నగ్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్పినట్టు వినకపోతే నీ నగ్న వీడియోలు బయట పెడతాము అని చెప్పి
బెదిరించారు. అయినా ఆవిడ లొంగలేదంట. లొంగపోయేసరికి తర్వాత పోసాని కృష్ణమురళి చేత ప్రెస్ మీట్ పెట్టించారు. మీకు గుర్తే ఉంటుంది. పోసాని కృష్ణమురళి చేత ప్రెస్ మీట్ పెట్టించి డైరెక్టర్‌గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూనం కౌరికి కడుపు చేసి మోసం చేశాడు అని డైరెక్టర్‌గా ఆ ప్రెస్ మీట్‌లో మాట్లాడటం జరిగింది. ఆ పోసాని కృష్ణమురళి వెనకాల ఉన్నది ఆ కడప నుంచి వచ్చిన వ్యక్తులే అని పూనం కౌరు చెప్తుంది. అంటే పోసాని కృష్ణమురళి వెనకాల ఎవరుంటారు? వైసీపీయే కదా! ఆయన వైసీపీ సంబంధించిన వ్యక్తే కదా! సో, వైసీపీ అనే పార్టీ, వైసీపీలో ఉన్న వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. పోసాని కృష్ణమురళి చేత మాట్లాడించారు. పూనం కౌరు చేత కూడా మాట్లాడించాలని ప్రయత్నించారు. వాళ్ళు శతవిధాలు చేశారు. అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. వాళ్ళు అనుకున్నది జరగలేదు. అందుకే నేను అనేది స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ కొట్టాను కదా! ఆడదాన్ని అడ్డం పెట్టుకొని మా నాన్నని, బాబాయిని ఎందుకు చంపుతారు అన్న డైలాగ్ కొట్టాను కదా! ఈ డైలాగు జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్‌గా సూట్ అవుతుందండి. కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని రాజకీయం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మని ముందు పెట్టి రాష్ట్రమంతా తిప్పాడు. తర్వాత వాళ్ళ చెల్లిని అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా తిప్పాడు. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. అలాగే సునీత గారిని కూడా అడ్డం పెట్టుకున్నారు. తల్లిని అడ్డం పెట్టుకున్నాడు. అలాగే చెల్లిని అడ్డం పెట్టుకున్నాడు. మరో చెల్లిని కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళని ముందు పెట్టి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళు ప్రతిసారి కూడా మహిళల్ని ముందు పెట్టి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. మహిళలను ముందు పెట్టి రాజకీయం చేస్తే వాళ్ళు మహిళల గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు కాబట్టి మహిళలను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, శ్యామల వీళ్ళందరూ మహిళలు ప్రీ ప్లాన్డ్ గానే వీళ్ళు మహిళలను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. వీళ్ళ రాజకీయం అంతా కూడా మహిళలను అడ్డం పెట్టుకొని మహిళలను ముందు పెట్టి లేదా శవ రాజకీయాలు, ఈ రెండే వీళ్ళకి తెలిసిన విద్య. అదే భాగంలో ఈ పూనం కౌరిని కూడా ముందు పెట్టి ఈ పూనం కౌరిని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని ప్రయత్నించారు ఈ వైసీపీ అనే పార్టీ. ఎలా మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందరా అసలు మీకు? మీరు రాజకీయం చేయాలంటే ఎదురుగా వచ్చి రాజకీయం చేయండిరా. అంతేగాని ఇళ్లలో ఉన్న మహిళల గురించి, వీళ్ళలో ఉన్న ఆడపిల్లల గురించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి, ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తీసుకొచ్చి వాళ్ళతో రాజకీయం చేయించి సిగ్గు లేదా మీకు కొద్దిగా కూడా? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన్ని రాజకీయంగా సమాధి చేయాలని చాలా ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి అసభ్యంగా మాట్లాడించారా? ఆయన పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడించారా? ఆయన వ్యక్తిగతంగా దూషించారా? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఎదురుగా పెట్టుకొని ఆయన పెళ్లిల గురించి మాట్లాడిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు. కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. రాజకీయం చేసేటప్పుడు నిజాయితీగా రాజకీయం చేయాలి. ఇలా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని, మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకూడదు. మీ బతుకులంతా ఇలాగే ఏడ్చాయి. ఆనాడేమో చెల్లిని అడ్డం పెట్టుకున్నారు, తర్వాత తల్లిని అడ్డం పెట్టుకున్నారు, తర్వాత మరో చెల్లిని అడ్డం పెట్టుకున్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఆడదాన్ని అడ్డం పెట్టుకోవాలని ప్రయత్నించారు. అదే పూనం కౌరి గారు. ఒకవేళ పూనం కౌరి గాని బయటకు వచ్చి అబద్ధాలు గాని, అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడమన్నారో అది గాని మాట్లాడి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా చాలా డామేజ్ జరిగేది. అసలు పూనం కౌరికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంది అని తెరపైకి తీసుకొచ్చిందే వైసీపీ. అప్పట్లో 2014లో లేకుంటే ఎప్పుడో సంథింగ్ వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరో కత్తి మహేష్ సమయంలో అప్పుడు తీసుకొచ్చిన ఘటన ఇది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి లింక్ కలుపుతూ ఉన్నారు పూనం కౌరితో. ఆ పూనం కౌరి కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, అరే పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, ఎలాంటి సంబంధం లేదు, ఆయనతో నేను ఏ సినిమాలో తీయలేదు, మేమిద్దరం ఎక్కడ కూడా కలవలేదు, మేము కనీసం ఒక ఫోటో కూడా దిగలేదు.
అలాంటప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఎందుకు బయటికి లాగుతున్నారు? మీ రాజకీయ కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం నా జీవితంతో ఎందుకు ఆడుకుంటారు అని చాలా సందర్భంలో పూనమ్ కౌరి మాట్లాడటం జరిగింది. అంటే జనాలు కూడా తెలుసుకోవాలి. నిజంగా తెలుసుకోవాలి. మన రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీ నీచమైన పార్టీ. మహిళలను అడ్డం పెట్టుకొని శవ రాజకీయాలు చేస్తారు. ఒకటి మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. లేదా శవ రాజకీయాలు అడ్డం పెట్టుకొని చేస్తారు. ఇది తప్ప వాళ్ళకి రాజకీయం చేత కాదు. నీతి నిజాయితీగా రాజకీయం చేయరనమాట వీళ్ళు. వీళ్ళు బతుకులంతా ఇంతే. వీళ్ళ బతుకుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. జై హింద్.